దినాల్లో అనగా లోకం అంతమైపోయేటువంటి రోజుల్లో ఇద్దరు గొప్ప సాక్షులు, ఇద్దరు దేవుని యొక్క ప్రతినిధులు భూమి మీదకి వస్తారని, వారు చేసేటువంటి కార్యాలకి, వారు ప్రకటించేటువంటి సువార్తకి భూమి గడగడలాడుతుందని బైబిల్ చెప్తుంది. వారిద్దరిని కూడా దేవుని వాక్యం ఏమని పిలుస్తుందంటే సాక్షులు అని పిలుస్తుంది. ఆ ఇద్దరు సాక్షులు ఎప్పుడు వస్తారు ఇది తెలిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ టైంలో వస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించినటువంటి కొంత అవగాహన మనకు ఖచ్చితంగా పెరుగుతుంది. అంత మాత్రమే కాదు, మన యొక్క ఆలోచన విధానం మారుతుంది, మన జీవన శైలి కూడా మారుతుంది. ప్రభు రాకడ గురించి తెలుసుకోవడం ద్వారా ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, సిద్ధపరచబడడానికి ఆస్కారం ఉంది, అనేకం సిద్ధపరచడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవటం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. వీరు ఎప్పుడు వస్తారు, వీరు దేనికి వస్తారని ఆలోచన చేస్తే, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి క్రీస్తు విరోధి, క్రీస్తు వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రీస్తు విరోధి, వాడినే మనం అబద్ధ క్రీస్తు అంటాం, యాంటీ క్రైస్ట్ అంటాం. వాడికి వ్యతిరేకంగా వీరు దేనికి భయపడాల్సిన పనిలేదు. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నాతోనుండగా. ఎంత లోతునా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఎంత లోతునా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి.